నచ్చితే ఆయనకి పోయి దండేసి దండం పెడతా అన్నా నేను. బాలేదు సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ అని చూడొచ్చు కానీ చూడలేము మళ్ళీ. సినిమాలో ఇదైతే ఇండియన్ మూవీ అయితే అస్సలు కాదు, హాలీవుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ, బీటెక్, బీకామ్, ఎల్ఎల్బి, డాక్టరేట్ ఉంటేనే అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ ట్విస్ట్, అసలు అర్థం కాదు. మనకు 1.5 hour అయినా అమ్మ ఏం తీసిన రబ్బా సినిమా అని మనం అసలు ఒక ట్రాన్సిషన్ లో వెళ్ళిపోతుంది మూవీ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసి ఈజీగా అర్థమవుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా. సో అడిగాను బ్రో మీకు క్వశ్చన్స్ ఇట్లా. యష్ యాక్టింగ్ అయితే ఆస్కార్ అవార్డు పక్కా వస్తుంది ఈ మూవీకి, నో డౌట్. యష్ కి అవసరం లేదు ఆస్కార్ అవార్డు, బట్ ఆస్కార్ అవార్డు కి యష్ అవసరం చాలా. సో ఆ లెవెల్లో యాక్టింగ్ అయితే పీక్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యష్ మూవీ. ఫ్లాప్ అంటున్నారంటే అదిగా వాళ్ళ ఒపీనియన్ బ్రో. వాళ్ళకి ఏమనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అంటున్నారంటే మూవీ అంతా లాగ్ ఉందంటే వాళ్ళు నైట్ నుంచి పడుకోలే సరిగ్గా, ప్రాపర్ గా స్లీప్ లేదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి మూవీకి వచ్చిళ్ళు. దాని వల్ల వాళ్ళకి మూవీ అనేది అర్థం కాలే, అది మెయిన్ పాయింట్. సో మార్నింగ్ 6:30 షో కాబట్టి వాళ్ళకి అర్థం కాలే. అదే కనుక వాళ్ళు 10 AM 11 AM చూస్తుంటే మంచిగా మైండ్ లో కూర్చున్నది మూవీ. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసిళ్ళు, సగం నిద్ర వస్తుంది, సగం మూవీ. అంటే దాని వల్ల వాళ్ళకి మిక్స్డ్ అయిపోయింది ఫీలింగ్. ఇది నైట్ చూసే సినిమా అంటున్నారా? నైట్ చూసేది కాదు బ్రో, మార్నింగ్ చూసేది 6:30కి. బట్ వాళ్ళు నిద్రలో ఉండడం వల్ల మూవీ అర్థం కాలేదు, అది మెయిన్ పాయింట్. సో కంప్లీట్ మూవీ చూద్దామని ఫ్రెష్ గా వస్తే మూవీ పక్కా ఎక్కుతుంది. కియారా అడ్వాణి పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రో. కియారా అడ్వాణి అయితే కిల్లింగ్. ఎవరు బ్రో? లేదు బ్రో, రొమాన్స్ అనేది మూవీలో లేదే లేదు మొత్తానికి. ఐటెం సాంగ్ కూడా లేదు, ఒక్క సాంగ్ అయితే ఉంది, అది చాలా బాగుంది. తబ్బాయి బ్రో. హీరోయిన్స్ ఇద్దరే ఉంటారు, వాళ్ళ రోల్స్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి. వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఏదో టైం పాస్ పెట్టలే. అందరూ కాండమాడ్ అన్నారు. ఈ మూవీ ఎవరెవరైతే కాండమాడ్ అన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీ ఇస్తే వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ఒక హీరో కళ, హీరోయిన్ కళ, విలన్ కళ, డైరెక్టర్ కళ, వీళ్ళందరు కళల్ని కలిపి మనకి కళ్ళకి మంచిగా చిత్రీకరించారు. అది కూడా ఒక మోహన్ దాస్ అవడం వల్ల హ్యాట్స్ ఆఫ్. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, సూపర్ ఉంది మూవీ అయితే. అంటే ఒక ఫస్ట్ హాఫే నాకు అసలు ఏమైతుందో అర్థం కాలేదు. లేదు బ్రో, వాళ్ళందరూ నైట్ నుంచి మార్నింగ్ వరకు సరిగ్గా స్లీప్ వేయలే, నిద్ర మధ్యలో వచ్చారు. సో వాళ్ళకి మూవీ ఎక్కలే, అది మ్యాటర్ అంతే తప్ప. నైట్ చూస్తుంటే నైట్ ఎందుకు అసలు నైట్ ఎట్లా చూస్తారు? ప్రీమియర్ వల్లే కదా బ్రో. సో ఈ రోజు నైట్ చూస్తే పక్కా హిట్ బ్రో, మంచిగా అట్లనే మూడొస్తా హిట్ టర్న్ అప్ అవుతారు. బ్రో ఇది దెబ్బ దెబ్బనే, ఓ మై గాడ్ బ్రో, ఇట్ ఇస్ నాట్ దెబ్బ దెబ్బ మూవీ, ఇట్స్ హాలీవుడ్ మూవీ బ్రో. ఓ వెల్కమ్. KGF ట్రైలర్ కూడా పనికిరాదు ఈ సినిమా. సినిమానే నచ్చలేదు, ఏం నచ్చలేదు, ఏం లేదన్న. ఎందుకు కాలుస్తుందో తెలియదు, ఫైటింగ్ ఎందుకు అవుతుందో తెలియదు. బెడ్ మీద వేసుకుంటూ ఉంటారు, వెనక నుంచి వాళ్ళు వచ్చి కాలుస్తారు. ఆడ గన్ను వాడతాడు, ఈడ గన్ను వాడతాడు, అంతే, ఏం లేదు సినిమాలో. బోల్డ్ సీన్స్ అంటే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, కానీ దేనికి లింకే లేదన్న, అసలు సంబంధమే లేదు. నువ్వు పోయినావు అనుకో సినిమాకి, ఖచ్చితంగా ఒక టాబ్లెట్ తీసుకొని పో, సినిమాలోనే వేసుకో. మా వాళ్ళు మేము 15 మంది వచ్చినాం, సగం మంది లేచి వెళ్ళిపోయారు కూడా. అంతసేపు కూర్చోవాల్సి వచ్చింది, ఏంది అసలు ఇంత పిచ్చిగా ఎట్లా తీసిందా అని అనుకుంటున్నాను నేను. అవునన్నా, మనం అన్ని గన్స్ యాక్షన్ మూవీ అని వస్తాం, దేనికి సంబంధం లేదన్నా. ఒక్క క్లారిటీ లేదు, జీరో క్లారిటీ. వీళ్ళందరూ ఓకే అన్న, మనం వాళ్ళని చూసి వస్తాం కదా. యాక్టింగ్ పరంగా సూపర్, కానీ స్టోరీ జీరో, ఏం లేదు. అంటే లేడీ చేసింది ఓకే, మనం రెస్పెక్ట్ చేయాలి, కానీ మనం చూసేటట్టు తీయాలి కదా. ఎట్లా పడితే అట్లా తీసేసి అంటే మనకే నచ్చదా, తమిళ వాళ్ళకు నచ్చదా? ఎవరికి నచ్చదు ఈ సినిమా. నచ్చితే ఆయనకి పోయి దండేసి దండం పెడతా అన్నా నేను. మూవీ మెయిన్ లెంత్ 3 hours 15 minutes అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ట్రాన్స్లేషన్ చేశారో ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. సో చాలా డైలాగ్స్ మనకి తెలుగులో మేబీ కన్నడ వర్షన్లో బాగుండొచ్చేమో, కానీ మన తెలుగు వర్షన్కి వచ్చేసరికి ఆ డైలాగ్ ట్రాన్స్లేషన్ నాకు అసలు నచ్చలేదు. యష్ ఫ్యాన్స్కి నచ్చిందంటే ఇప్పుడు హీరో యాక్షన్ అన్నీ చేసినా మూవీ కనెక్టివిటీ ఉండాలి కదా బ్రో. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎందుకు అలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అసలు ఎక్కడ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ సింగ్ చేయలేదు అనిపించింది నాకు. గన్స్ యాక్షన్ సీన్స్ అమ్మాయిలు అవన్నీ ఉన్నాయి, కానీ అది ఎందుకు చేశారు అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టోరీ కనెక్ట్ మనకు ఫీల్ అవ్వాలి కదా. ఆ ఫీల్ అనేది మేబీ ఆ ట్రాన్స్లేషన్ వల్ల రీచ్ అవ్వదు తెలుగు ఆడియన్స్కి అని అనిపిస్తుంది. డైరెక్షన్ వైజ్ ఐ థింక్ బాగానే చేసింది, కానీ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ కంటెంట్ అయితే ఏం అంత నచ్చలేదు. అసలు 1 or 2 బ్రదర్. యష్ గారు యాక్టింగ్ నచ్చింది, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు.
చాలా బాగా అనిపించింది మూవీ. బీజిఎం చాలా బాగుంది అండ్ నయనతార గారి యాక్టింగ్ బాగుంది. ఇస్ ఇట్ ఎనీ పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ఎనీ మెసేజ్ ఆర్ అంటే మెసేజ్ అంటే ఇప్పుడు ఒక మనిషి తన లైఫ్లో తీసుకున్న డెసిషన్స్, ఒకవేళ ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే తన తీసుకున్న డెసిషనే తనకి ఎలా రివర్స్ అవుతుంది అనేది చూపించారు. బాగున్నాయండి బీజిఎం కానీ ఫైట్స్ కానీ, స్నోలో జరిగిన ఫైట్స్ అవి చాలా బాగున్నాయి అండ్ యష్ గారి డబల్ యాక్షన్ చాలా బాగుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ కేజీఎఫ్స్ అనుకోవచ్చు, అంటే యష్ గారు సెపరేట్ క్యారెక్టరైజేషన్ చేసుకున్నారు. అంటే ఒక పాయింట్లో అనిపించింది అంటే KGF 3 ఉంటుంది, దాంట్లో ఎట్లా తను బిజినెసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటాడు ఎలా అని ఒక పాయింట్ అయితే ఒకటి అనిపించింది. అంటే యష్ అంటే నా యాక్టింగ్, ఈసారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది అంటే ఆల్రెడీ ఇప్పుడు విశ్వనాథన్ సన్స్ ఇరుముడి చాలా హిట్ అయింది కదా, సో వాటికి ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా ఇది కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది? అంటే అలా ఏం లేదు, ఏ జానర్ మూవీ ఆ జానర్కి ఉంటుంది. సో ఈ జానర్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ ఏ వెల్ మేడ్ మూవీ. యా, షీఈ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. నాకు నయనతార యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో యాక్చువల్గా నేను నయనతార కోసమే వచ్చాను ఈ మూవీకి, బట్ యష్ అండ్ నయనతార ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. మైనస్ పాయింట్స్ అంటే అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పాయింట్స్ అంటే సీన్స్ కొన్ని ల్యాగ్ ఉన్నాయి, అదర్ సీన్స్ ఆర్ ఓకే. సో ఓవరాల్ ఫుల్ ఫిల్మ్ వాచబుల్ విత్ యా, వాచబుల్. ఇట్స్ అ వెల్ మేడ్ మూవీ, డీసెంట్ మూవీ. మూవీ బాగాలేదు బ్రో అసలు. డైలాగ్స్ ఏం బాగాలేవు, యాక్షన్ అలానే ఉంది. సో యాక్షన్ అంతా ఏమంటారు, డైలాగ్స్ అసలు బాగాలేదు, డైరెక్షన్ అంత బాగాలేదు. వాళ్ళు చాలాసేపు ఫస్ట్ 10-20 minutes మూవీ ఏమంటారు సీన్స్ని ఏం డిఫైన్ చేయకుండా జస్ట్ అట్లా ఏదో హైప్ ఇచ్చేశారు. దానికి ఏమంటారు బ్యాక్గ్రౌండ్ కానీ ఏం ప్రాపర్గా లేదు, జస్ట్ స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ప్రాపర్గా స్టోరీ అసలు ఏం లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది. అండ్ టాక్సిక్ అంటే ఓకే, కానీ అసలు ఏమీ అర్థం కాకుండా ఉన్నదన్నమాట. KGF ఎక్స్పెక్టేషన్స్ అలా ఉండే, కానీ అస్సలు అట్లా ఏది లేదనమాట. సో KGF 1-2లో డైలాగ్స్ చాలా బాగుండే, కానీ ఇప్పుడు అసలు ఏం లేదు, లైక్ జీరో. ఒక్క కాస్ట్యూమ్ డిజైన్స్ బాగున్నాయి, సెట్స్ బాగున్నాయి, కొంతమంది యాక్టింగ్ బాగా చేశారు. బట్ డైరెక్షన్ అంటే లేడీ ఆఫ్ మేలా అని నేనైతే పెద్దగా డిఫరెన్షియేట్ చేయను. ఇట్స్ జస్ట్ దట్ అది బాగాలేదు అంతే. ఇంకా చాలా బాగా తీయొచ్చు, చాలా ఎక్కువగా బడ్జెట్ పెట్టారు, కానీ ఏం జస్ట్ కనిపిస్తుంది సెట్స్లో, కానీ యాక్షన్లో స్టోరీలో అసలు సోలే మిస్ అయింది సినిమాకి. హైప్ అండి ఇంకా కొట్టుకొని చంపుకోవడమే ఉంది, కానీ ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు చంపుకుంటున్నారు ఏం క్లారిటీ లేదన్నమాట. చాలా ఉన్నారు చాలా హీరోయిన్స్ ఉన్నారు కదా అట్లా. సో కియారా మంచిగానే చేసింది, రుక్మిణి నయనతార కూడా బాగా చేస్తుంది.